హలో. హలో. నాని, ఎలా ఉన్నావు? బాగున్నాను రా, చెప్పు. అదే ఏం లేదురా, కొత్తగా యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. ఓకే. అంటే స్టడీ పర్పస్ మీద. ఓకే. ఓకే. రీసెంట్గా ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి కదా, ఇంకా ప్రతి ఒక్కరు చాలా మంది ఈవెంట్స్ అనేది వెళ్తున్నారు. కొంతమంది అడుగుతున్న డౌట్స్ ఏంటంటే, అన్న సిఎస్ఎఫ్ ఎలా ఉంటుంది, సిఆర్పిఎఫ్ ఎలా ఉంటుంది, ఇలా అడుగుతున్నారు. నువ్వు ఎలానో సిఆర్పిఎఫ్లోనే చేస్తున్నావు కదా, నీతో నీ ద్వారా ఏమైనా డౌట్స్ అనేది మన వాళ్ళకి క్లియర్ చేద్దామని చెప్పి కాల్ చేశాను. ఓకే. ఓకే. తప్పకుండా. యాక్చువల్గా నేను మళ్ళీ మర్చిపోతున్నామని చెప్పేసి కొన్ని పాయింట్స్ అనేవి రాసుకున్నాను, లైన్గా అడుగుతూ ఉంటాను ఒక్కొక్కటి. ఓకే, అడుగు. స్టార్టింగ్ మనకి స్టార్ట్ అయ్యేది ట్రైనింగే కదా. ట్రైనింగ్ ఎలా ఉంటుంది సిఆర్పిఎఫ్? ట్రైనింగ్ అంటే మిగతా వాళ్ళతో పోలిస్తే మాక్సిమం కొంచెం టఫ్ గానే ఉంటుంది. 44 weeks ట్రైనింగ్ ఉంటుంది. 44 weeks అంటే మనకి ఎన్ని మంత్స్? 44 అంటే ఒక 44 weeks అంటే నియర్లీ 11 months ఉంటుంది. తర్వాత మధ్యలో 22 weeks తర్వాత బేసిక్, మధ్యలో 15 days లీవ్ ఉంటుంది. ఓహో, ఓకే. ఫస్ట్ 22 weeks ఓన్లీ ఫిజికల్ డ్రిల్ అవి చేపిస్తారు. నెక్స్ట్ 22 weeks వెపన్, జంగిల్ ట్రైనింగ్ ఉంటుంది. టాక్టిక్స్ అన్ని నేర్పిస్తారు అనమాట. ఓహో, ట్రైనింగ్ చాలా బాగుంటది, హ్యాపీగా. అంటే కొంచెం స్టార్టింగ్ లో అలవాటు పడడానికి టైం పడుతుంది, కానీ అలవాటు అయిపోయిన తర్వాత అదొక ఎన్విరాన్మెంట్. ఎందుకంటే మొత్తం అందరూ మన ఏజ్ వాళ్ళే ఉంటారు, అందరూ ఒకే దగ్గర కలిసి ఉంటాం, గ్యాంగులుగా ఫామ్ అవుతూ బాగుంటది. ట్రైనింగ్ లో కూడా బేసిక్ హెచ్ఆర్ఏ, ఫుడ్ ఎలిమెంట్స్ వస్తాయి. మొత్తం మనకి శాలరీ వచ్చేస్తుంది అనమాట అయితే ట్రైనింగ్. శాలరీ వచ్చేస్తుంది. అండ్ ఎంత వస్తుంది శాలరీ ఇప్పుడు స్టార్టింగ్ మన వాళ్ళు వెళ్తూ ఉంటే కానీ వాళ్ళకి వెళ్ళగానే? వెళ్తూ ఉండగా అన్ని మాక్సిమం బై హ్యాండ్ అయితే మెస్ ఫీజ్ తీసేసి ఒక 28-26 దాకా రావచ్చు. యాక్చువల్ గా మరి ఇప్పుడు ప్రజెంట్ అనేది మరి శాలరీస్ అన్ని పెరిగాయి కదా, ఎందుకంటే నీది ఎప్పుడు 2021 బ్యాచ్ కదా. 21 అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 4 times డిఏ అనేది పెరిగి ఉంటది కదా. పెరిగింది, కాకపోతే మనకి స్టార్టింగ్ లో మొత్తం రిస్క్ ఎలవెన్స్ అవన్నీ యాడ్ అవ్వాలి కాబట్టి మ్యాక్సిమం 30 లోపే రావచ్చు. 30 వీక్ అయితే రావాలి. ఓకే, అంతైనా సరే పర్లేదు. ఓన్లీ 30,000 అంటే మరి ట్రైనింగ్ లో వాళ్ళు ఏమైనా మనీ ఏదైతే తీసుకోవడం ఉంటుంది ఇంకా ఎక్స్ట్రాగానా మన నుంచి? కాకపోతే ట్రైనింగ్ లో అవి షూస్ వాటికి చాలా ఖర్చు అవుతుంది. ఎక్కడైనా కావాలి ట్రైనింగ్ సామాన్ల కోసం. ఓకే, ఇంకా ట్రైనింగ్ తర్వాత మనకి జాబ్ అనేది ఎలా ఉంటుంది? ఇప్పుడు నువ్వు యూనిట్కి వెళ్ళిపోయావు కదా, యూనిట్ బట్టి. యూనిట్ అంటే ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కంప్లీట్ అంటే స్క్వాడ్ డివైడ్ చేస్తారు. ట్రైనింగ్ లో ఒక్కొక్క కంపెనీలో మాక్సిమం 9 స్క్వాడ్స్ ఉంటాయి. ఒక స్క్వాడ్ కంప్లీట్ గా ఒక యూనిట్ కి పంపిస్తారు అనమాట. ఓహో, పోస్టింగ్ ఒక యూనిట్ కి ఇస్తారు మొత్తం కంప్లీట్ స్క్వాడ్. అంటే మనం ట్రైనింగ్ కలిసి చేస్తాము, పోస్టింగ్ కూడా కలిసి వెళ్తాం అనమాట. కలిసి ఒక స్క్వాడ్ కంప్లీట్ గా ఒక యూనిట్ కి వెళ్తారు పోస్టింగ్ కి. వెళ్ళిన తర్వాత నార్మల్ స్టార్టింగ్ లో మాక్సిమం డ్యూటీస్ అయితే సపరేట్ ఉంటాయి, అంటే ఏరియా బట్టి ఉంటాయి అనమాట. లెఫ్ట్ వింగ్ ఏరియాలో సపరేట్ గా ఉంటాయి, శ్రీనగర్ ఏరియాలో సపరేట్ గా ఉంటాయి. శ్రీనగర్ లో అయితే ఎక్కువగా ఆర్ఓపి డ్యూటీలు ఉంటాయి. మెయిన్ అక్కడ చేయాల్సిన డ్యూటీ ఆర్ఓపి డ్యూటీ. ఎల్డబ్ల్యూ ఏరియాలో కంప్లీట్ గా ఆఫీస్ డ్యూటీలు ఉంటాయి. ఆర్ఓపి అంటే ఏంటి? ఆర్ఓపి అంటే రోడ్ ఓపెనింగ్ పార్టీ. కాన్వేలు ఉంటాయి కదా, కాన్వే కి ప్రొటెక్షన్ అవ్వాలి మనం. అంటే ఇప్పుడు ప్రెసెంట్ శ్రీనగర్ నుంచి పైకి అంటే లోపలికి వెళ్ళే కంపెనీలు ఉంటాయి, వాటికి ప్రొటెక్షన్ ఇవ్వాలన్నమాట. అవి అటు ఇటు తిరుగుతూనే ఉంటాయి కాన్వేలు. ఇక్కడ ఆఫీస్ డ్యూటీస్ అంటే పెట్రోలింగ్ డ్యూటీ అనమాట, జంగిల్ మొత్తం సెర్చ్ చేసుకుని రావాలి. ఓకే, అంటే ఇప్పుడు మీరు చండీగఢ్ అక్కడ ఛత్తీస్గఢ్, ఒరిస్సా, బీహార్ ఈ సైడ్ మొత్తం. ఓకే ఓకే. మరి మీకు మరి ఎలవెన్స్లు అనేవి ఎలా ఉంటాయి? ట్రైనింగ్ ఎలవెన్స్లు రావన్నావు కదా, మరి ఇప్పుడు ఎలవెన్స్లు ఎంత వస్తుంది? ఇప్పుడైతే ఫస్ట్ ఒక జనవరి ముందు డిసెంబర్ దాకా 17,000 ఉండేది కేటగిరీ ఏ ఏరియాలో. ఇప్పుడు అది 21,500 దాకా పెరిగింది అనమాట.
అంటే శాలరీ కాకుండా ఇప్పుడు ఇందాక నువ్వు చెప్పిన ఓన్లీ 30,000 ఓన్లీ కాకుండా రిస్క్ అలవెన్స్ చెప్తున్నాను. ఓన్లీ రిస్క్ అలవెన్స్ ఓ 21. అంటే ఇప్పుడు ప్రెసెంట్ నేను 21 భర్తీ కాబట్టి నాకైతే ప్రెసెంట్ 60 దాకా వస్తుంది. కొత్తగా వచ్చిన వాళ్ళకి నాకు ఒక 5,000 తగ్గొచ్చు. ఈ కేటగిరీ ఏ మతలబ్ రిస్క్ ఏరియా అయితే బాగా ఓకే కొంచెం పీస్ ఏరియాలోనైతే 12,000 రిస్క్ అలవెన్స్ ఉంది. అన్ని కలుపుకొని నార్మల్ గా 48 దాకా రావచ్చు ప్రెసెంట్ వచ్చే వాళ్ళకి. ఓకే. రిస్క్ ఏరియాలో అయితే మాక్సిమం 55-60 దాకా రావచ్చు. అంటే ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి ఎలా చూసుకున్నా సరే తక్కువలో తక్కువ 45,000 అయితే వస్తుంది వాళ్ళకి బై హ్యాండ్. 45 ప్లస్ తగ్గదు. అంటే ఈ మధ్య బాగా పెరిగాయి సాలరీ. ఓహో ఓకే. అలా అయితే సిఆర్పిఎఫ్ శాలరీ అనేది చాలా బాగున్నట్టు మిగతా వాటితో పోలిస్తే. ఓకే సాలరీ ఓకే. డ్యూటీలు కూడా కొంచెం పర్వాలేదు బాగానే ఉంది. అండ్ మరి లేడీస్ డ్యూటీస్ ఎలా ఉంటాయి? ఇప్పుడు అబ్బాయిల కోసం చెప్పావు కదా, మరి లేడీస్ ఎలా ఉంటాయి? లేడీస్ కి సపరేట్ మహిళా బెటాలియన్స్ ఉన్నాయి సిఆర్పీలో. ఓహో. మాక్సిమం వాళ్ళు ఇలాంటి ఎల్డబ్ల్యూ ఏరియాలో డిప్లాయ్ అవ్వరు. చాలా వరకు ఆఫీస్ డ్యూటీస్ ఉంటాయి అండ్ మహిళా బెటాలియన్స్ ఉన్నాయి. అక్కడే మాక్సిమం డ్యూటీస్ ఉంటాయి వాళ్ళకి. అయితే వాళ్ళ డ్యూటీస్ కూడా బాగానే ఉంటాయి. బాగానే ఉంటాయి. లేడీస్ కూడా ఏం ప్రాబ్లం రాదు, ఎవరైనా రావచ్చు. మరి అంటే వాళ్ళు ఇప్పుడు అంత హార్డ్ డ్యూటీలు చేయరు కదా, మరి వాళ్ళకి శాలరీ ఏమైనా తక్కువ వస్తుందా మీతో కంపేర్ చేస్తే? అంటే ఏరియా బట్టి. సపోజ్ ఆఫీస్ డ్యూటీ అయినా కొంచెం డేంజరస్ ఏరియాలో ఉంటే వాళ్ళకి రిస్క్ అలవెన్స్ వస్తుంది. అంటే సంబంధం లేదు, ఓన్లీ ఏరియా బట్టి అలవెన్స్ అనేది వస్తుంది. ఏరియా బట్టి అలవెన్స్ ఉంటుంది. ఇన్ కేసు వాళ్ళకి మ్యారేజ్ కానీ అదే అయితే దానికి ఎక్స్ట్రా లీవ్స్ అనేవి ఏమైనా ఇస్తారా? అంటే ఇప్పుడు ఒకవేళ నార్మల్ లీవ్స్ వాడుకోవాలి. అంటే ప్రెగ్నెన్సీ వస్తే ఎక్స్ట్రా లీవ్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, పెటర్నిటీ లీవ్స్ అని ఇస్తారు కదా. పెటర్నిటీ లీవ్స్. ఇంకా సిఆర్పిఎఫ్ లో ఎక్కువగా మనం డెప్యుటేషన్ అనేవి ఉంటాయి అంటారు కదా. డెప్యుటేషన్ అంటే ఏంటి, ఎక్కడెక్కడికి పంపిస్తారు? సిఆర్పిఎఫ్ లో మెయిన్ ప్లస్ ఏంటంటే డెప్యుటేషన్. మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో. కోబ్రాకి వెళ్ళొచ్చు. అంటే కోబ్రా అంటే ట్రైనింగ్ అయిపోయినా కూడా తీసుకెళ్తారు కొన్ని స్క్వాడ్ లో. ఒకవేళ ట్రైనింగ్ లో తీసుకెళ్ళలేకపోతే మన ఫస్ట్ పోస్టింగ్ అయిపోయినా మనం కోబ్రాకి ప్రిఫరెన్స్ ఇచ్చుకోవచ్చు. ఓహో, అంటే మనం మనకి ఇంట్రెస్ట్ ఉండి ఇచ్చుకోవచ్చు. తర్వాత ఆర్ఏఎఫ్ కి వెళ్ళొచ్చు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఎన్డీఆర్ఎఫ్ కి వెళ్ళొచ్చు, ఎన్ఎస్జీకి వెళ్ళొచ్చు. చాలా డెప్యుటేషన్స్ ఉన్నాయి సిఆర్పిఎఫ్ లో. ఇది ఒక ప్లస్, చాలా ప్లస్. వాటికి వెళ్ళడం వల్ల మనకి శాలరీ కానీ ఏమైనా పెరుగుతుంది అంటావా? పెరుగుతుంది. కోబ్రాకి వెళ్తే కోబ్రా అలవెన్స్ ఉంటుంది. ఎన్ఎస్జీకి వెళ్తే అది మన బేసిక్ మీద 4 times ప్లస్ వస్తుంది అన్నమాట. ఎన్ఎస్జీలో ఏంటి బేసిక్ అంటే 4 times ప్లస్? అంటే ఆల్మోస్ట్ ఒక 1 lakh వరకు అయిపోద్దేమో శాలరీ. 1 lakh రాదు కానీ మాక్సిమం ప్రెసెంట్ నార్మల్ శాలరీతో 20,000 దాకా రావచ్చు. ఓకే ఓకే. అండ్ ఇంకేంటి ప్రమోషన్స్ కోసం ఏంటి, ప్రమోషన్స్ ఎలా ఉంటాయి? ఇప్పుడు ప్రజెంట్ కానిస్టేబుల్ గా భర్తీ అయ్యాము మనం. ఒక హవల్దార్ కింద అవ్వాలంటే, అంటే హెడ్ కానిస్టేబుల్ గా అవ్వాలంటే చాలా టైం పడుతుంది మరి. అంటే స్టార్టింగ్ నుంచి అంటే మాక్సిమం హవల్దార్ కానిస్టేబుల్ నుంచి హవల్దార్ అవ్వాలంటే 16 years, 15 ప్లస్. 16 పక్కా 15 years అవుతుంది. 15 years దాటాలి. తర్వాత 15 తర్వాత ఏఎస్ఐ అవ్వడానికి 5 years నుంచి, అంటే 5 to 8 years మధ్యలో అయిపోతూ ఉంటాయి అనమాట. నెక్స్ట్ ర్యాంక్ లో హవల్దార్ హెడ్ కానిస్టేబుల్ అవ్వడానికి అంత లేట్ అవుతుంది. ఫస్ట్ మనకి కల్నాయక్, నాయక్ అవన్నీ ఉండేవా? ఓకే, అవన్నీ తీసారు. అంటే అవి కూడా 5 years. అవన్నీ తీసి డైరెక్టర్ గా హవల్దార్ పెట్టడం వల్ల 15 years అయిపోతుంది. తర్వాత నుంచి ఏఎస్ఐ 5 years, ఏఎస్ఐ 5 years అలా. తర్వాత నుంచి ఫాస్ట్ ఉండదు. మనం యాక్చువల్ రిటైర్మెంట్ అయ్యే టైంకి ఒక కానిస్టేబుల్ భర్తీ అయిన పర్సన్ రిటైర్మెంట్ అయ్యే టైంకి ఏ ర్యాంక్ లో రిటైర్ అవ్వచ్చు? ఇన్స్పెక్టర్ దాకా వెళ్ళొచ్చు. ఇన్స్పెక్టర్ వరకు వెళ్ళొచ్చా? అలా అయితే పర్వాలేదు, సిఆర్పిఎఫ్ చాలా బెటర్. అంటే ప్రెసెంట్ 60 years వచ్చేదాకా చేసుకోవచ్చు కాబట్టి మనం మాక్సిమం 25-30 దాకా భర్తీ అవుతారు మన వాళ్ళు ఏజ్ రిలాక్సేషన్ బట్టి. అప్పుడు వరకు చూసినా సరే 15 years హవల్దార్, తర్వాత 5 years మాక్సిమం ఇన్స్పెక్టర్ దాకా వెళ్ళిపోవచ్చు. నార్మల్ ప్రమోషన్ ద్వారా త్రూ ఇన్స్పెక్టర్ అవ్వచ్చు. అంటే మరి ఎల్డీసీ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి కదా మనకి, మరి అవి రాసుకుంటే ఎల్డీసీ ఎగ్జామ్స్ గురించి కూడా కొంచెం చెప్పు. ఎల్డీసీ ఎగ్జామ్స్ చాలా ఉంటాయి మనకి. అందులో మెయిన్ ఏంటంటే ఎక్కువగా అయితే రేడియో ఆపరేటర్, రేడియో ఫిట్టర్, రేడియో మెకానిక్ ఈ 3 రెగ్యులర్ గా తీసుకుంటారు. దీనికి నీకు 3 years సర్వీస్ కంప్లీట్ అయి ఉండాలన్నమాట. తర్వాత ఎస్ఐ కూడా అప్పుడప్పుడు, అంటే చాలా రేర్ గా పడుతుంటాయి సబ్ ఇన్స్పెక్టర్.
ఓకే. మెయిన్ ఈ రేడియో సిగ్నల్ కి సంబంధించినవి మాక్సిమం మెయిన్ సిఆర్పిఓలో చాలా బెస్ట్ పోస్టింగ్ ఏంటంటే మినిస్ట్రీ స్టాఫ్. ఆహా. అది ఇంటర్ +2 పాస్ అయితే సరిపోద్ది, టైపింగ్ వచ్చి ఉండాలి. ఓకే. సిఆర్పిఎఫ్ త్రూ LW లోకల్ ఎగ్జామ్స్ కొట్టుకొని వెళ్ళొచ్చు అనమాట. బాగుంటుంది మినిస్ట్రీ స్టాఫ్, చాలా బాగుంటుంది సిఆర్పిఎఫ్. అదే మనం త్రూ ఎల్డీసీ ద్వారా డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కాకుండా ఇప్పుడు బయట ఎగ్జామ్స్ ఏమైనా రాసుకోవాలంటే ఎన్ఓసి అనేది ఉంటుంది కదా. ఎన్ఓసి ప్రొవైడ్ చేస్తారు మీరు. అంటే అప్లై చేసిన తర్వాత మన డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, అప్లై చేసింది ఆ, ఆ ప్రింట్అవుట్ తీసి దానికి అటాచ్ చేస్తే ఒక లెటర్ రాసి ఎన్ఓసి పెట్టుకోవచ్చు. ఎన్ఓసి అవైలబుల్ ఇస్తారు. ఓకే, ఇస్తారు కదా. ఆపేయడం అంటూ ఏమి ఉండదు కదా ఎన్ఓసికి. అదే అలాంటి ఏమి ఉండదు, ఎన్ఓసి పక్క ప్రొవైడ్ చేస్తారు. అది రూల్ ఇప్పుడు ప్రెసెంట్. ఓకే. అండ్ లీవ్స్ అనేవి ఎలా ఉంటాయి మనకి లీవ్స్ సిఆర్పిఎఫ్? అయితే 60 days సిఎల్ ఉంటుంది, ఓకే. 15 days సిఎల్. తర్వాత చెప్పాను కదా, ప్రెగ్నెన్సీ వస్తే ఒకవేళ మీ మీ జాబ్ జాయిన్ అయిన తర్వాత మీ వైఫ్ ప్రెగ్నెన్సీ వస్తే దానికి ఒక 15 days ఎక్స్ట్రా లీవ్స్ ఉంటాయి అనమాట, పెటర్నిటీ లీవ్స్. ఓకే. ఓకే. అవి నార్మల్ లీవ్స్ అయితే 60 days సిఎల్, 15 days సిఎల్. ఇయ్యాలంటే మనం ఒకవేళ ఈ ఇయర్ యూజ్ చేసుకోకపోతే నెక్స్ట్ ఇయర్ యూజ్ చేసుకోవచ్చు కదా మనం. నెక్స్ట్ ఇయర్ అంటే అలా అవ్వదు, కాకపోతే ఎమర్జెన్సీ టైంలో యూజ్ అవుతాయి. ఇయర్ ఒకవేళ మిగిలిపోతే ఓకే. నెక్స్ట్ ఇయర్ నార్మల్ గా ఎవరు ఏమైనా ఎమర్జెన్సీ నీ లీవ్స్ మొత్తం అయిపోయానుకో అవి యూజ్ చేసుకునే ఛాన్స్ ఉంది. లేకపోతే ఇవి లాస్ట్ రిటైర్ అయిన తర్వాత దానికంటూ ఒక అమౌంట్ వస్తుంది అనమాట లీవ్స్ కి. ఓకే. అవన్నీ జమ చేస్తారు. లాస్ట్ లో రిటైర్ అయిన తర్వాత పర్టికులర్ పే ఉంటుంది. ఆ టైంలో నీ బేసిక్ ఎంత ఉందో దాన్ని బట్టి ఇస్తారు అన్నమాట. ఓకే. ఓకే, అర్థమైంది. అండ్ లీవ్స్ కోసం అయిపోయింది. ఇంకా మ్యాక్సిమం అన్ని డౌట్స్ క్లియర్ అయిపోయినట్టే. ఇంకా ఇంకొక 2 ఉండిపోయాయి. ఫ్యామిలీ లీవ్స్ కి ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నాము, మనకి క్వార్టర్స్ అంటే ఏమైనా ఇస్తారా ఫ్యామిలీని క్వార్టర్స్ అంటే మెయిన్ మనకి యూనిట్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందో అక్కడ క్వార్టర్స్ దొరుకుతాయి. ఈ లోపల మనం డిప్లాయిడ్ అవుతాయి కదా కంపెనీస్, LW ఏరియాలో జంగిల్లో, అక్కడ కొంచెం ఫ్యామిలీస్ మరి ఇబ్బంది అవుతుంది. అక్కడ నార్మల్ యూనిట్ లో ఉండేవారికి అయితే, హెడ్ క్వార్టర్ లో ఉండేవారికి అయితే ఫ్యామిలీ పర్మిషన్స్ దొరుకుతాయి. కొన్ని ప్లేసుల్లో క్వార్టర్స్ ఉన్నాయి, కొన్ని ప్లేసుల్లో ఫ్యామిలీకి సపరేట్ పర్మిషన్ ఇస్తారు, మనం బయట పెట్టుకోవచ్చు అన్నమాట. ఓకే. ఓకే. హెచ్ఆర్ఈ అనేది అవైలబుల్ వస్తుంది అంటావా? వస్తుంది. ఓకే, అంటే మనం బయట పెట్టుకుంటే దానికి కావాల్సిన మనీ అనేది గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది హెచ్ఆర్ఏ కింద. అంటే హెచ్ఆర్ఏ నార్మల్ గా వస్తుంది అందరికి, క్వార్టర్స్ వాళ్ళకి సపరేట్ ఉంటుంది. కానీ కంపల్సరీగా దొరికితే అని చెప్పలేము, అంటే లక్ పైన డిపెండ్ అయి ఉంటుంది మనకి. అంతే అండి. హెడ్ క్వార్టర్ లో డ్యూటీలు ఉంటాయి వాళ్ళకైతే పక్క, హెడ్ క్వార్టర్ స్టాఫ్ అని సపరేట్ గా ఉంటారు. ఓకే. వాళ్ళైతే ఫ్యామిలీ బెడ్ కోసం మనం ఎప్పుడైతే కంపెనీలో డిప్లాయిడ్ అవుతాయి ఈ ఏరియాలో అసలు మనకి ఫెసిలిటీస్ అలాంటివి ఏమి ఉండవు అనమాట. ఫ్యామిలీ పెట్టుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అయితే ఎవరు పెట్టుకోరు కొంచెం జంగిల్ లోపల. ఎలానో మీరు ఉండే ఏరియా కొంచెం జంగిల్ ఏరియా కాబట్టి అక్కడ ఫ్యామిలీని కూడా ఎవరు తీసుకోవడానికి ఇంట్రెస్ట్ కూడా చూపించారు. ఇంట్రెస్ట్ చూపించారు. ఓకే, ఇంకా మొత్తం అయిపోయినట్టే. ఇంకా లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. మెయిన్ అందరూ మిగతా ఇప్పటి వరకు ఉన్న అన్ని అడిగినా అడగకపోయినా ఇది మాత్రం జాబ్ వచ్చినట్టు కాదు, జాబ్ రాలేనట్టు కూడా అడుగుతాడు. మీకు క్యాంటీన్ ఫెసిలిటీ ఉందా, లిక్కర్ ప్రొవైడ్ చేస్తారా? క్యాంటీన్ ఫెసిలిటీస్ అంటే ప్రెసెంట్ అయితే ఏం లేవు. లిక్కర్ అంటే మనం లీవ్ కి వెళ్ళినప్పుడు మన దగ్గరలో బెటాలియన్స్ ఏమైనా ఉంటే లీవ్ సర్టిఫికేట్ పట్టుకెళ్ళి తీసుకోవచ్చు అనమాట. వాళ్ళు ఎలా ఇస్తారంటే 1 month కి 6 bottles ఇస్తారు. 6 వైన్ బాటిల్స్, 6 బీర్లు అనమాట. 6 వైన్ బాటిల్, 6 బీర్లు ఇస్తారు. మనం లీవ్ కి వెళ్ళినప్పుడు 3 months ఒకేసారి తీసుకోవచ్చు అనమాట. ఓహో, అలా అంటే 18+18 తీసుకోవచ్చు అనమాట. 18+18 తీసుకోవచ్చు. అలా అయితే ఇంకా ఆల్మోస్ట్ పర్లేదు, బాగానే దొరుకుతుంది. క్యాంటీన్ కార్డ్ ప్రెసెంట్ ఇంకా డెవలప్మెంట్ లో ఉంది. మ్యాక్సిమం ఒక 1 year లో అది కూడా వచ్చే ఛాన్స్ ఉంది అనమాట. క్యాంటీన్ కార్డ్, లిక్కర్ కార్డ్ కూడా వచ్చింది అనుకోండి. అంటే నేను ఆల్మోస్ట్ చాలా దగ్గర చూసాను. ఇప్పుడు వైజాగ్ లోనే చూసుకుంటే సిఆర్పిఎఫ్ క్యాంటీన్ అని చెప్పేసి సపరేట్ గా ఉన్నది, మరి అది ఎవరిది? సిఆర్పిఎఫ్ సపరేట్ క్యాంటీన్ లేదు వైజాగ్ లో. 198 బెటాలియన్ ఒకటి ఉంది, అందులో అంటే ఆ బెటాలియన్ సంబంధించి ఒక క్యాంటీన్ ఉంది. ఓకే, మనం కావాలంటే అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు అనమాట. అక్కడ మరి తీసుకోవచ్చా మనం? తీసుకోవచ్చు. దానికి సపరేట్ కార్డ్ అవసరం లేదు. మన ఐడి కార్డ్ పట్టుకెళ్ళాలా? మన ఐడి కార్డు, లీవ్ బాక్స్ పట్టుకునే వెళ్తే వాళ్ళు ఇస్తారు అన్నమాట.
ఓకే ఓకే. ఇంకా నేనేమైనా అడగాల్సిన నేను మర్చిపోయానంటే కొంచెం గుర్తు చేయి. నేను రాసుకున్నవి అయితే అయిపోయాయి. గుర్తు చేయడం అంటే ఏముంది, ఎవరైనా రావాలనుకుంటే సిఆర్పిఎఫ్ కి హ్యాపీగా రావచ్చు. ఉమ్, మీరు ఇంకా చదువుకోగలరు, కానిస్టేబుల్ తో ఆపలేరు అనుకుంటే మీరు ఇంటి దగ్గర నుండి చదువుకోండి. లేకపోతే మీరు పర్వాలేదు, లోపలికి వచ్చిన తర్వాత కూడా నేను ట్రై చేస్తాను. ఉమ్, ఎల్డి లోకల్ ఎగ్జామ్స్ లో చూసుకుంటాను, డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ లో ఇవన్నీ అనుకున్న వాళ్ళు రావచ్చు తప్పకుండా. చాలా మంచి శాలరీస్ ఉంటాయి, పోస్టింగ్ కూడా చాలా బాగుంటది. శాలరీ కూడా మిగతా వాటితో పోలిస్తే ఎక్కువ ఉంటది. ఆ, ఫ్యామిలీ ఫెసిలిటీస్ లో చిన్న ప్రాబ్లం ఉంది, మరి అందరికి దొరకకపోవచ్చు. ఉమ్, మాక్సిమం హెడ్ క్వార్టర్ ఏరియా వాళ్ళకి దొరుకుతుంది, సిటీలో పక్కా దొరుకుతుంది. ఓకే. ఇలా జంగిల్లో అండ్ నెక్స్ట్ శ్రీనగర్ ఏరియాలో అక్కడ అలాంటి ఏరియాల్లో కొంచెం ఫ్యామిలీకి ఇబ్బంది అవుతాయి తప్ప ఉమ్, మిగతా అన్ని పర్వాలేదు. ఫెసిలిటీస్ కూడా అన్ని బాగుంటాయి, డ్యూటీస్ కూడా బాగుంటాయి. డ్యూటీస్ అయితే మనకి మాక్సిమం క్యాంప్ డ్యూటీస్ అయితే 2 hours డ్యూటీ, 4 hours రెస్ట్ ఉంటుంది. ఓకే. అండ్ నార్మల్ ఆఫ్ డ్యూటీ అంటే అవి నార్మల్ డ్యూటీ రెగ్యులర్ గా రావచ్చు, వీక్లీ 2-3 times కూడా రావచ్చు. అదెలా ఆర్ఓపి ఉంటాయి మరి? డ్యూటీ, ఆఫ్ డ్యూటీ అంటే మనకి పర్టికులర్ డిస్టెన్స్ ఇస్తారు, అదంతా జంగిల్లోకి వెళ్ళి కవర్ చేసుకుని రావాలి మనం. ఓకే ఓకే. అంటే మనం ఈ సింగిల్ లో కాదుగా, గ్యాంగ్ తోటే వెళ్తాం కాబట్టి మంచిగా టైం పాస్ కూడా అవుతూ ఉంటుంది అనుకుంటా. టైంపాస్ అంటే కొంచెం అలర్ట్ గా వెళ్ళాలి. ఓకే ఓకే. నక్సల్ ఏరియా కాబట్టి మనం దాన్ని లైట్ గా తీసుకోకూడదు. ఓకే ఓకే. ఆర్ఓపి డ్యూటీ మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ దాకా ఉండొచ్చు. ఆ కాన్వే ఎప్పుడు దాకా కంప్లీట్ అవుతుందో అప్పుడు దాకా ఉండాలి ఆర్ఓపి డ్యూటీ. ఓకే. నెక్స్ట్ డ్యూటీస్ అవి నెక్స్ట్ డిప్లొమెంట్ చాలా బాగుంటుంది సిఆర్పిఎఫ్ లో. అదైతే ఉమ్, మీకు వచ్చింది, ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళ పక్కా తెలుస్తుంది. అదే ఇప్పుడు మన వాళ్ళు ఈ రికార్డింగ్ అనేది నేను ఇప్పుడు యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను. మన వాళ్ళందరికీ మ్యాక్సిమం డౌట్స్ అన్ని ఇంకా క్లియర్ అయిపోయినట్టే. ఇంకేం వాళ్ళు మళ్ళీ ఏమైనా ఇంకా ఎక్స్ట్రా కానీ ఏమైనా అడిగితే మళ్ళీ నేను కాంటాక్ట్ అవుతాను నేను. ఓకే ఓకే. ఓకేనండి, థ్యాంక్ యూ.